ఈ రోజుల్లో మనకి చాలా చాయిసెస్ ఉన్నాయి. అయినా సరే ఒక సరైన పార్ట్నర్ దొరకడం అంటే చాలా కష్టమైపోతుంది. ఒకవేళ మంచి పార్ట్నర్ దొరికినా సరే ఆ పెళ్ళిని నిలబెట్టుకోవడం ఈ రోజుల్లో ఒక పెద్ద సవాల్గా మారుతుంది. కానీ ఇప్పుడు ఒక కొత్త మార్గం వచ్చింది. అదే శరత్ రూపొందించిన AI రామయ్య, మీ హృదయాన్ని అర్థం చేసుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు సరిపోయే లైఫ్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నట్టయితే మా AI రామయ్య మీ కలలను, మీ వ్యక్తిత్వాన్ని, మీ మనసుని విశ్లేషిస్తుంది. యూజ్ AI రామయ్య ఫర్ హ్యాపీ లైఫ్. ఓకే, గుడ్ వన్. ఓకే సార్. కూర్చోండి. సార్, మీ AI గురించి మేము మధ్యన విన్నాము. మీ AI మాకేమైనా హెల్ప్ చేస్తుందేమో తనకి మ్యాచెస్ చూడడానికని మేము దానికోసం వచ్చాము. సో అంటే మా AI మ్యాచెస్ చూడడానికి హెల్ప్ చేయదండి. తనకి ఎలాంటి పార్ట్నర్ కావాలనుకుంటుందో ఆ పార్ట్నర్ గురించి చెప్తే, సో తనకి కంపాటబిలిటీయా కాదా, ఆ పార్ట్నర్ కావాలంటే తనేం చేయాలి, తనే మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ చేసి ఏం చేయాలన్నది మా AI చెప్తారు. ఓకే, నీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏంటో, ఎలాంటి పార్ట్నర్ కావాలి నీకు? చాలా కూల్గా ఉండాలి సార్, కూల్ హస్బెండ్ కావాలి. అంటే మన మనాలి, హిమాచల్ ప్రదేశ్లో ఉండాలమ్మా? కూల్ కాదు సార్, అంటే కొంచెం చిల్గా ఉండాలి హస్బెండ్, ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా. లైట్ హార్టెడ్గా ఉండాలి, ఏజ్ అయినా ఈజీగా తీసుకునేటట్టుగా ఏదైనా. ప్రభాస్ అంత హైట్ ఉండాలి. ప్రభాస్ అంత హైట్ ఉండాలమ్మా. ఎస్ సార్. ఇంకా వంట రావాలి. వంట రావాలి. ఓకే, ఇంట్లో పనులన్నీ చేయాలి సార్. నేను హస్బెండ్ గురించి అడుగుతున్నాను. హస్బెండే చేయాలి సార్. హస్బెండేనా? మీకు ఏమున్నాయండి? మీకు ఎంత అల్లుడు కావాలనుకుంటున్నారు? మాకు ఏ హ్యాబిట్స్ ఉండకూడదు. ఏ హ్యాబిట్స్ ఉండకూడదు అంటే ఫుడ్ తినొచ్చు, వాటర్ తాగొచ్చు. ఎస్, లేట్ నైట్స్ బయట ఉండకూడదు. అంటే 6 గంటలకు ఇంటికి వచ్చేయాలి. ఆఫీస్ అయిన వెంటనే ఇంటికి వచ్చి వెరీ గుడ్. మమ్మల్ని కూడా తన పేరెంట్స్లా చూసుకోవాలి. సో అయితే మీకు ప్రభాస్ హైట్ ఉన్న అబ్బాయి కావాలి, బాగా వంటలు చేయాలి, ఇంట్లో పని కూడా చేయాలి, ఇటువంటి హ్యాబిట్స్ ఉండకూడదు మీ అల్లుడికి. సాయంత్రం 6 అయ్యేకల్లా ఇంట్లో ఉండాలి, చార్టెడ్ అకౌంట్ అయ్యి ఉండాలి, అంటే బాగా సంపాదించాలి. 4-5 ఇయర్స్ తర్వాత పిల్లలు కావాలి, అది కూడా ఒకడే, అమ్మాయి అబ్బాయి అయినా. ఈ అబ్బాయికి సిబ్లింగ్స్ ఉండొచ్చా? ఒకళ్ళైతే బెటర్, ఇంకో బ్రదర్ ఉన్నా మరి పర్వాలేదు. అంటే ఒకళ్ళు బ్రదరా? బ్రదరే, సిస్టర్ కూడా వద్దు. మా అమ్మాయి వెళ్తుంది కదా వాళ్ళ ఇంటికి కూతురుగా. సరే అమ్మా, ఇప్పుడు నీ గురించి చెప్పాలి మాకు. నీ హైట్ ఎంతమ్మా? 5'3" సార్. 5'3". ప్రభాస్ హైట్ ఎంతో తెలుసు కదా? 6'3". 6'3", వెరీ గుడ్. నీకేం వంటలు వచ్చమ్మా? నాకు రావండి, అందుకే వంటలు వచ్చిన హస్బెండ్ కావాలి. ఓకే, మీరు ఇంట్లో పనులు ఏం చేస్తుంటారా? రావండి, పనులు చేయాల్సిన అవసరం లేదు. అసలు ఏంటి అవసరం తన పనులు చేయడానికి? తన చదువు, తన జాబ్. కరెక్ట్. నీకేమైనా ఈ హ్యాబిట్స్ ఏంటమ్మా? నాకేం హ్యాబిట్స్ మా అమ్మాయికి ఏం హ్యాబిట్స్ లేవు. అలా వీకెండ్స్ ఫ్రెండ్స్తో అలాగా ఫ్రీక్ అవుట్ అయ్యి వస్తుంటాం. ఇలా రాత్రి 8 గంటలకు వస్తుంటుందండి ఇంటికి? బిఫోర్ 12 వచ్చేస్తుందండి, 12. డేట్ మారకుండా అయితే వచ్చేస్తుంది. వెరీ గుడ్, మంచి మంచి కట్టుబాట్లు. నువ్వేం చదువుకున్నావమ్మా? బీటెక్. నువ్వు CA చేయలేదా? అంటే మరి నీకు నీ హైట్ 5'3", నీకు ప్రభాస్ 6'3" అంటున్నావు, కొంచెం మ్యాచ్ అవుతుందా? పర్వాలేదండి. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ ఇద్దరు మరి చాలా హైట్ తేడా కదా వాళ్ళకి. మరి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. సరేనమ్మా, ఓకే, నీ ఇన్పుట్స్ అన్నీ ఇచ్చావు. సో మా AI ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తే మీకు రిపోర్ట్ వస్తుంది, మీకు వాట్సాప్ చేస్తాను. ఓకే సార్, నాకు మాత్రం ఏది కాంప్రమైజ్ అవ్వకూడదు అని నేను ఇచ్చిన రిక్వైర్మెంట్స్ బట్టి నాకు కావాలి. అంటే కొంచెం పెరిగినా పర్లేదమ్మా, హైట్ 6'3" బదులు 7 అలాగే ఉండొచ్చు. మరీ ఎక్కువ హైట్ అయిపోద్ది సార్ అప్పుడు. ఓకే, ప్రభాస్ కాకపోయినా మహేష్ బాబు వీళ్ళైనా ఆ హైట్ అయినా పర్లేదా? ప్రభాస్ హైటే కావాలి, అడ్జస్ట్ అయిపోతుంది. అడ్జస్ట్ అయిపో. మహేష్ బాబు హైట్ అయినా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతుంది. సరేనండి, థ్యాంక్ యూ అండి. ఏమైంది?
ఎవడు ఎందుకని చిరాగ్గా మొహం పెట్టుకుని వచ్చావు? నా మొహం పెట్టుకొని వచ్చానా? ఎవరో మొహం పెట్టుకొని వస్తానైతే మిగతా అందరితో బాగానే ఉంటావు కదా సార్, ఇంటికి వచ్చేపాటికి ఇలా మొహం పెట్టుకొని వస్తావు నువ్వు. ఇన్ని ప్రాబ్లం ఏంటి నాకు అర్థం అవ్వదు. కానీ అందరితోటి బాగానే ఉంటావు కదా సార్, అందరితో హాయిగా జోవియల్గా జోకులు వేసుకుంటూ ఉంటారు కదా. ఇంటికి వచ్చేపాటికి ఎందుకు అంత సీరియస్గా ఏదో భారం అంతా మీ భుజాల మీద ఉన్నట్టు బిహేవ్ చేస్తారు? నేను బయట వాళ్ళతో అందరితోని మొహం మార్చుకుని కూర్చోవాలా? బయట వాళ్ళతో మొహం మార్చుకొని కూర్చోమన్నట్లేదు, ఇంట్లో వాళ్ళతో ఇలా మొహం మార్చుకొని కూర్చోక్కర్లేదు అంటున్నాను. నేను బాగానే ఉన్నాను, నువ్వే రాగానా ఎందుకు మొహం అలాగ ఉందంటే ఇంక ఎలాగుంటుంది మొహం ఎవరికైనా? నీ బట్టి ఉంటుంది, మేము ఎలాగుంటాము. అసలు నువ్వు అంటే నా మొహమే నచ్చలేదా? తలుపిపిననే మొహం పెట్టుకొని కూర్చున్నావు. నేను ఏదో నా ఆఫీస్ బిజీలో ఉన్నాను, ఏదో టెన్షన్లో ఉన్నాను, అలాగ వచ్చాను. దానికే వెంటనే ఏంటి ఎలాగంటే ఏం చెప్తాను సమాధానం? సో అసలు ఏమైందని అడుగుతున్నాను నేను. ఏమవ్వడం ఏంటి నిషా? ఆ మొహం ఎందుకు అలాగ ఉంది అని అడుగుతున్నా, సింపుల్ క్వశ్చన్. నా మొహం బాగానే ఉంది. అందరూ అడుగుతారు నన్ను, శరత్ ఇంట్లోకి ఇలాగే సరదాగా హ్యాపీగా జోవియల్గా ఉంటారా అని. వాళ్ళకేం తెలుసు ఇలా దుంపల మొహం వేసుకొని కూర్చుంటావు అని ఇంటికి వచ్చిన వెంటనే. ఏంటే వాళ్ళు పిలవాలి వాళ్ళని. నాకు తగులుకున్నావు ఎందుకు ఈరోజు? తగులుకోలే శరత్, చెప్తున్నాను. వచ్చినప్పుడు ఒక హాయో ఏదో ఒక నవ్వు నవ్వుతే ఏమైపోయింది? హాయ్ నిషా, బాగున్నావా? ఇవే వద్దు, ఇవే వద్దు. నాకు నటించడం రాదు. నటించడం వచ్చు, మిగతా అందరితో బాగానే ఉంటావు కదా. ఇక్కడే ఈ నాటకాలు. నేను వీకెండ్కి మా అమ్మ దగ్గరికి వస్తానన్నాను, చాలా నాళ్ళు అయిపోయింది మా అమ్మ దగ్గరికి వెళ్ళి. నేను అలాగ వెళ్ళి వస్తాను, ఈరోజు వెళ్ళి రేపు వచ్చేస్తాను. నేనేం ప్రతి వీకెండ్ వెళ్తున్నాను ఏంటి మమ్మీ దగ్గరికి? నేను ఆపేనా ఏంటి నిన్ను? వెళ్ళలేదు కదా, నేను వెళ్తాను ఫస్ట్, నువ్వు వెళ్ళకు. నీకు మెంటల్ ఉంది, నేను వెళ్తానని నువ్వు వెళ్తానంటావేంటి? నాకు వెళ్ళాలని ఉంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. వెళ్ళు, నెక్స్ట్ వీక్ వెళ్ళి నువ్వు. నేను ఈ వీకెండ్ వెళ్తా. ఎందుకు నిషా ఎంత పంతం? నేను వెళ్తాను ఫస్ట్. మమ్మీ వాళ్ళు నెక్స్ట్ వీకెండ్ ఊరు వెళ్తున్నారు, సో ఈ వీకెండ్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు. నువ్వు పంతానికి వెళ్తున్నావు? పంతానికి అనుకుంటా, నీ ఇష్టం, ఎలాగ అనుకుంటా అలాగా. నెక్స్ట్ వీక్ వెళ్ళి నిషా, నేను వెళ్తాను. నేను ఈ వీక్ వెళ్తాను, నువ్వు నెక్స్ట్ వీక్ వెళ్ళు శరత్. వెళ్ళదు అనట్లేదు కదా, నువ్వు వెళ్ళు, నెక్స్ట్ వీక్ వెళ్ళు. సరే ఓకే వెళ్ళు, నువ్వు ఒకదాని వెళ్ళు, పిల్లల నుంచి. ఏ నేను బోర్ అయిపోతానా? బా నువ్వెందుకు బోర్ అవుతావు? ఓటీటీలు ఉన్నాయి కదా, పిల్లలు కూడా చాలా రోజులు అయింది వచ్చి, వాళ్ళతో స్పెండ్ చేయాలి కదా మమ్మీ వాళ్ళతో. ప్లాన్ని హైజాక్ చేయమండి నీ తర్వాతే. సరే నీకు నచ్చినట్టు చేసుకో. థ్యాంక్స్. హలో, 7:30 8 ఇంటికి వచ్చేయండి, సెట్ చేస్తాను. ఓకే బాయ్. ఏం తేవక్కలేదు, అన్నీ ఉన్నాయి. మొత్తానికి బాగా సెట్ చేసావన్నా నిషాని పంపించి. మన స్కెచ్లు అలా ఉంటాయి. ఏం చేసామన్నా అసలు నిషాన్ పంపించడానికి? ఏదో వేసాను మసాలా, నీకు ఎందుకు? సేఫే కదా, మనం హ్యాపీగా. హ్యాపీ. సూపర్. చీర్స్ మధ్య మొత్తానికి చాలా రోజులు బాగానే సెట్ చేసి అంతా పంపించా నిషాన్ ఇంటి బయటికి. కానీ ఒకవేళ నిషా కెమెరాలు చూస్తే ఏంటి పరిస్థితి? అవన్నీ ఎందుకు చూస్తుందిలే గురు. బాబు చూస్తుందిరా బాబు, నేను మర్చిపోయాను కెమెరాలు ఆపడం. పంపిస్తారు మీరు, బాగా గుర్తు చేసావా బాబు. ఒకళ్ళు ఈ పార్టీ చూసేస్తే ఏం చేయలేము మనం, బట్ సేఫ్ ఉండడం బెటర్ కదా. ఎస్. అన్నా అన్ని బాగానే సెట్ చేస్తున్నారు, మరి ఆ బ్యాంక్ అకౌంట్ సెట్ చేయొచ్చు కదే. అది ఒక తీరని కోరికలా మిగిలిపోతుందేమో. నేను ఆ కోరికతో చచ్చిపోయి ఇంకా అలా కోరికలు ఉండిపోతాయేమో నాకు. స్కెచ్ గీస్తాను ఈసారి. ఈ స్కెచ్లో అయితే మాత్రం తప్పించుకోవడం కావద్దు. అది కాదన్నా, రేపు బాయ్స్ బ్యాంకాక్ వెళ్తున్నారు, నువ్వు అను సెట్ చేద్దాం, మనం కూడా జాయిన్ అయిపోద్దాం. అన్ని రెడీ. నేను అంటాను, ఇంట్లో పంపించాలి కదా. అన్ని ఏదో మరత పెట్టు. ఎన్ని చేసావు, ఎన్నిసార్లు ట్రై చేస్తామే, మనకైనా సిగ్గు ఉండాలి. ఈసారి నువ్వు మనసు పెట్టి ట్రై చేయి. ఇలాంటి స్కెచ్ ఒక్కటి గీస్తే ఈజీగా అయిపోద్ది అన్న, నువ్వు తలుచుకుంటే. ఈసారి బిగిస్తాను, చూద్దాం. ఈసారి బిగించన్నా, ఏదో చెయ్యాలి. ఏమో బ్యాంకాక్ కోరిక అలా ఉండిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు బ్యాంకాక్, నేను ఒక్కడిని వెళ్ళకపోతున్నాను. నాన్ సెన్స్. నెక్కి చూడు నిషా. ఏంటి ఎక్కడ? వెనకాల నిషా వచ్చిందన్నా.
ఎప్పుడు వచ్చావు? నువ్వు బ్యాంకాక్ గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చాను. ఎప్పుడు వచ్చావు? ఎందుకు శరత్ ఇంత సీన్ చేయడం? మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇదంతానని ఇంత స్కెచ్ గీయాలా? మామూలుగా ఫ్రెండ్స్తో కూర్చుంటానంటే ఒప్పుకుంటాను కదా, ఒప్పుకోకుండా ఉన్నాను ఎప్పుడైనా? ఇప్పుడు ఇలాగా అంటది, ముందు అడిగామనుకో కలిసి వస్తుంది. కరిసేస్తానండి, ఏం మాట్లాడుతున్నావు? ముందు ఏం అడిగినా ప్రతిదానికి నువ్వు కొట్టేస్తావు, ఏదైనా అవనే. దేనికి నువ్వు చెప్పాను చెప్పు ఒకసారి, ప్లీజ్ ఒకసారి చెప్పా. అలా కాదు నిషా, నేను నిజంగా అడిగితే ఒప్పుకుంటాను నువ్వు ఏదైనా. మీరు నిజంగా జెన్యున్గా అడిగితే ఏ భార్యను ఒప్పుకుంటుంది. మీరు జెన్యున్గా అడగరు కాబట్టి ఈ వేషాలా? నేను నిజంగా ఒప్పుకుంటావా? ఒకసారి అడిగి చూడు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. రేపు మేము బ్యాంకాక్ వెళ్తాం. చెప్పు, ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు, మాట్లాడు. ఇప్పుడు మాట్లాడమానండి. హలో, నీ సంగతి నాకు తెలుసు, ఇదే అడుగుతాను ఎక్స్పెక్ట్ చేశాను. నేను పంపిద్దాం అనుకుంటున్నాను. 1 million సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, నా ప్రామిస్ నేను నిలబెట్టుకోవాలి కదా. నిజంగా చెప్పేనా మీకు? నిషా అలాగ ఉంటుంది కానీ కొన్నిసార్లు సూపర్. నిజంగా పంపిస్తున్నావా? డెఫినెట్గా ప్రామిస్ అయ్యి, నీ మీద ప్రామిస్. నేనే చెప్తున్నానా? వీళ్ళ మీద ప్రామిస్. వద్దులేదు, పర్లేదు. మేమేమన్నా వద్దులేదు. ఏం చూసావా, వీళ్ళకి నీ మీద నమ్మకం లేదు, నువ్వు పంపించు. అది వాళ్ళ తప్పు, నేను ఒప్పుకుంటున్నాను. లాస్ట్ మినిట్ లో నా మీద నేను ప్రామిస్ చేసుకున్నాను కదా. అది రేపే వెళ్ళిపోవచ్చా? రేపేనా? యా నీ టైం సరిపోద్దా? నీ షాపింగ్, నీ కలర్ఫుల్ షార్ట్స్ కొనుక్కోవడానికి? ఎందుకు అందరు అన్ని రెడీగా ఉంటాయి కదా. వెళ్ళిపో. ఓకే బాయ్స్, సూపర్. పిల్లలేరి? మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, 2-3 days ఉండమని చెప్పా అక్కడ. మై బ్యూటిఫుల్ వైఫ్. అమ్మా, ఇంత ఈజీగా ఒప్పుకుంటుంది అనుకోలేదా బాబు నేను. సూపర్. ఇది అది లేకపోతే వెళ్తానే. ఏంటో అంతా కల్లాగా ఉంది. నువ్వు ఒప్పుకోవడం ఏమిటి, నన్ను దగ్గరుండి పంపించడం ఏమిటి? కాదు, ఏ లాస్ట్ లైన్ ట్విస్ట్ ఏం ఇవ్వవు కదా. ఇంకా నువ్వు ఇంకేదైనా చేస్తే మాత్రం నేను ఇంకా తేరుకోలేను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. డిప్రెషన్లోకి వెళ్ళాను. నేను మమ్మీ ఇంటికి వెళ్తాను, నువ్వు బ్యాంకాక్ వెళ్ళు కదా. ఎవరు వెళ్తున్నారు? మా బ్యాంకాక్ భజనా బృందం. ఆ పేరు తగ్గట్టే ఉంటుంది. నువ్వు మాట్లాడి ఫోన్లు కట్ చేసి తినిగిరాను, ఓకేనా? నేనే చేస్తుంటాను ఫోన్లు. బ్యాంకాక్ అని వెళ్ళి ఆ పసుపచ్చ షార్ట్స్, రెడ్ చొక్కా వేసుకోవాలా లేకపోతే పూల చొక్కా? ఇది బ్యాంకాక్ వైబ్, బ్యాంకాక్ డ్రెస్ కోడ్ ఇది. రాకపోతే రానివ్వరా వాళ్ళు? దిగే ఒక దిగ్గానే ఫుల్ బ్రైట్నెస్ వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్ అంతా అందరు కళ్ళు నా వైపే చూడాలి. ఎర్ర దిగాడు, ఎర్ర చొక్కా వేసుకొని, ఎర్ర సూట్ కేసు పెట్టుకోనని. ఎవరి కళ్ళు? జనాల కళ్ళు. ఎవరి జనాలు? అక్కడ థాయిలాండ్ లో ఉండేవాళ్ళు. అదే ఎవరు? అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు ఎందుకు చూస్తారు నన్ను? అమ్మాయిలే. పిచ్చెక్కిపోలే, అదేదో వైజాగ్ పుల్ వచ్చింది అనుకోని. అదేంటా కలర్స్ శరత్? ఏ సినిమాలో ఏ హీరో కూడా వేసుకోలేదే ఆ రంగులు. అందుకే శరత్ వేస్తాడు. చెప్పాను కదా, మొత్తం థాయిలాండ్ షేక్ ఆడించేస్తాం. అసలే రంగులు పూలు అంటున్నావు, జూలో పడేయగలరు, చూసుకో. ఉండిపోతాను థాయిలాండ్ లోనే కదా. జూలో అయినా పర్లేదా? సర్లే కానీ టేక్ కేర్. యూ టేక్ కేర్. నేను కాదు, పిల్లలకి అడిగినట్టు చెప్పు, మీ అమ్మ మీ నాన్న కూడా అడిగినట్టు చెప్పు. అందరినీ బాగా చూసుకో, ఓకే? నువ్వు 2 రోజులకి వెళ్తున్నావు, ఎందుకని సీన్ చేస్తున్నావు? హలో, 4 days. అది ఏదో లేదు, తిరిగి వచ్చేస్తావు కదా. సరే బాయ్. బాయ్ బాయ్ బాయ్. చూడెవరో రాములు మంది కొట్టిన వచ్చినట్టున్నారు. ఓ నిషా, నేను ఇచ్చేస్తున్నారా టిప్? ఓకే, ఇక 20 parts ఉంచుకోండి. 20 parts అంటే ఇంచుమించు మనకి 75 రూపాయలు, 100 రూపాయలు అనుకోండి, ఓకేనా? సరే బాగా చేయండి. 100 బాగా. ఎక్కడికి? ఏంటిది? ఏంటి లోపలికి రండి. ఎక్కడికి? లోపలికి చెప్తా. ఏంటి ఎక్కడికి? ఏంటి అన్ని చెప్తాను. ఏంటి లోపలికి రా. Bangkok dream on a midnight train, calling his name through the monsoon rain. Every time he runs, she pulls him close, says sun won't shine.
ల్యాండ్ లైన్ కనెక్షన్ ఎక్కడ ఉందో చూసి కట్ చేయి ఫస్ట్. అన్ని ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ లైన్? ఏం ల్యాండ్ లైన్ అసలు? ఎవరు మీరు? ఏంటిది? Landline లేదు. BSNL ఆ? బాబు నాకు ఫ్లైట్ టైం అవుతుంది. ఏంటిది అంతా? నువ్వు చెప్పు నిషాల్కి. నేను అనుకున్నాను ఎప్పుడైతే అంత సింపుల్ గా నువ్వు బ్యాంకాక్ వెళ్ళిపో అన్నావో నాకు అప్పుడే తెలిసింది నువ్వు ఏదో పెడతావు ఫిట్టింగ్ నాకని. ఏం మాట్లాడుతున్నావు? నిషా నాకు ఫ్లైట్ టైం ఎవరో అవుతుంది. తెలీదు. ఎవరిని తీసుకొచ్చావే వీళ్ళందరినీ? నాకేం తెలుసు అలా పిల్లలు. ఏ మాట్లాడుకో. నిషా నువ్వు చెప్పకపోతే నీకు మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఒకసారి నేను చెప్పాను చెప్తుంది. నువ్వు 3 కోట్లు ఇస్తే వెంటనే పంపించేస్తాను. అంతే కదా. సరే బాబు తెచ్చేసా మంచం కింద